ఈరోజు వీడియోలో మనం ట్రైసెప్ మజిల్స్ ఎలా ట్రైన్ చేయాలో చూద్దాం. మన హ్యాండ్ సైజ్ బాగా కనపడాలంటే మనం ట్రైసెప్ వర్కౌట్ ఎక్కువ చేయాలి. ట్రైసెప్ మజిల్స్లో మనకి ట్రైసెప్లో 3 హెడ్స్ ఉంటాయి. లాంగ్ హెడ్, షార్ట్ హెడ్ అండ్ మిడిల్ హెడ్. ఆ 3 హెడ్స్ని మనం ట్రైన్ చేస్తే సరిపోద్ది. మనకి చాలా వేరియేషన్స్ ఉంటాయి, కానీ ఆ మజిల్స్ని మనం ట్రైన్ చేస్తున్నాం లేదా చూసుకోవాలి. నేను ఆ 3 మజిల్స్కి వర్కౌట్ అయ్యేలాగా 3 వేరియేషన్స్ చేశాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆ 3 వేరియేషన్స్ మీరు వారానికి 2 టైమ్స్ ట్రై చేసి చూడండి. 1 మంత్ అలా చేయండి. మీకు రిజల్ట్స్ రాకపోతే ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏం పర్లేదు. ఫస్ట్ వేరియేషన్ స్కల్ క్రషర్స్. ఇది లాంగ్ హెడ్ని ట్రైన్ చేయడానికి ఈ వర్కౌట్ యూజ్ అవుతుంది. ఈ వర్కౌట్కి మనం స్నేక్ రాడ్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇది గ్రిప్పింగ్కి బాగుంటుంది. ఫస్ట్ సెట్ ఎప్పుడైనా సరే లైట్ వెయిట్తో మంచి ఫామ్ మెయింటైన్ చేస్తూ చేయాలి. మీ ఎల్బోస్ ఈ వర్కౌట్ చేసినప్పుడు మీ ఎల్బోస్ ఫిక్స్ అయిపోవాలి, ఓన్లీ హ్యాండ్ మాత్రమే మూవ్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల మనం టార్గెట్ చేసిన మజిల్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలా ఈచ్ సెట్కి వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు బిగినర్స్ అయితే ముందు వెయిట్స్ లేకుండా ఓన్లీ ఎంటీ రాడ్తో ఫామ్ను ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మనకి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఈగో లిఫ్టింగ్ మాత్రం ఎప్పుడు చేయొద్దు. నెక్స్ట్ వేరియేషన్ క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్. ఇది మీడియల్ హెడ్ని టార్గెట్ చేస్తుంది. మీడియల్ హెడ్ చాలా చిన్న మజిల్, కానీ ఈ బెంచ్ ప్రెస్ స్ట్రెంత్ పెంచడానికి కూడా ఈ మీడియల్ హెడ్ అనేది యూజ్ అవుతుంది. మన హ్యాండ్ పొజిషన్ మన 2 బొటన వేలికి ఎంత డిస్టెన్స్ ఉందో అంత గ్యాప్లో పట్టుకోవాలి. ఈ వర్కౌట్ కూడా నేను లైట్ వెయిట్తో స్టార్ట్ చేసి వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను. వెయిట్స్ డౌన్ చేసేటప్పుడు మన ఎల్బోస్ లోపలికి ఉండాలి, బయటకు ఉండకూడదు. నెక్స్ట్ వేరియేషన్ ట్రైసెప్ పుష్ డౌన్స్. మన లాటరల్ హెడ్ని ట్రైన్ చేయడానికి ఈ వర్కౌట్ యూజ్ అవుతుంది. ట్రైసెప్లో లాటరల్ హెడ్ అనేది చాలా పెద్ద మజిల్. మన హ్యాండ్ సైజ్ పెరగాలంటే ఈ 3 మజిల్ గ్రూప్స్ని ట్రైన్ చేయాలి. లాటరల్ హెడ్ మన హ్యాండ్ సైజ్ని బ్రాడ్గా, మస్కులర్గా కనిపించేలాగా చేస్తుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.